7వ తారీఖున ముచ్చుమరి గ్రామంలో వాసంతి అనే మైనర్ బాలికను ముగ్గురు మైనర్ బాలురు రేప్ చేసి హత్య చేశారని చెప్పి మరి ప్రభుత్వ అధికారులే ప్రకటించారు. ఇంతవరకు కూడా మరి ఆ పాప యొక్క ఆచూకీ ఏమైందో కూడా కనుక్కోలేనటువంటి పరిస్థితి. ముద్దాయిలను అరెస్టు చేశామని చెప్తున్నప్పటికీ కూడా ఇవాళ ఆ పాప యొక్క అవయవాలు బయటపడకపోతే పాప కేసు నిలబడే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దాచిపెట్టే ధోరణి మానుకొని పాప యొక్క అవయవాల్ని కనుక్కొని సమాజానికి తెలియజెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ముగ్గురు ముద్దాయిలకు ఎవరైతే వారి బంధువులు సహకరించారో వాళ్ళందరినీ ఖచ్చితంగా బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తే మళ్ళీ భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి అనేక జిల్లాల్లో ఈ పాప యొక్క వాసంతి యొక్క గళాన్ని వినిపించేందుకు బహుజన యువసేన నాయకుడు హరి మరి బహుజన నాయకులందరూ కూడా తిరుగుతా ఉన్నారు. ఆ సందర్భంలోనే ఇవాళ నంద్యాల హెడ్ క్వార్టర్ లో మరి ఆ పాప యొక్క గళాన్ని వినిపించేందుకు పాట రూపకంలో రేలారే ప్రసాద్ రాసినటువంటి ఆ యొక్క సీడీని రిలీజ్ చేయడానికి నంద్యాలకు రావడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ ఏదో 10 లక్షలు ఇచ్చాము ఇంకా మా పని అయిపోయింది అన్నట్టుగా మొన్న మహిళా సంఘాల లీడర్లు వెళ్తే మరి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఇంకా ఆచూకీ తెలిసే పరిస్థితి లేదని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతోంది ప్రభుత్వం ఈ కేసును విత్డ్రా చేయడానికి, ఈ కేసు యొక్క ఆనవాలు బయటపడకుండా చేయడానికి 10 లక్షలు ఇచ్చారని చెప్పి మీ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా 25 లక్షలు ఇవ్వాల్సిందే. ఆ పాప యొక్క కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాల్సిందే. ఆ కుటుంబానికి 5 ఎకరాలు ఖచ్చితంగా వారికి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమాల వైపు మరి బహుజన దళిత గిరిజన సంఘాలందరినీ కలుపుకుని ఈ యొక్క అకృత్యాన్ని నివారించేందుకు సంఘటితం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున నంద్యాల జిల్లా ముచ్చుమరిలో వాసంతి అనే బాలికపై గత 22 రోజుల క్రితం హత్య జరిగితే ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదు. నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ రోజున నంద్యాల ఎంవీఆర్పీఎస్ ఆఫీస్ నందు వాల్మీకి వాసంతిపై ఒక పాటను రిలీజ్ చేయడం జరిగింది. ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించి కలెక్టర్ ద్వారా ఎక్స్గ్రేషియా ఇప్పించి ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఈ మంగళగిరిలో కానీ, అనంతపురం జిల్లాలో కానీ, పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో కానీ, మన మదనపల్లి జిల్లాలో కానీ, తిరుపతి రాయలసీమ జిల్లాలో అన్ని చోట్ల కూడా ఈ వాసంతి పసిబిడ్డ అనే హత్య విషయం అన్ని చోట్ల ధర్నాలు నేటికి రాస్తారోకోలు ధర్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ గత 22 రోజులుగా ప్రభుత్వం తన యొక్క నిర్లక్ష్య వైఖరిని వీడాలని చెప్పి పాప ఆజుకి వెంటనే కనుగోలని చెప్పి అలాగే బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ అదే కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పి లేని పక్షంలో బాలిక ఆజుకి కనుకోలేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఉద్యమాలకు మేము శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ రోజున పాప మరణించినా కూడా ప్రజల గుండెల్లో జీవితాంతం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఒక పాటను రాయించి నంద్యాల హెడ్ క్వార్టర్ నందు ఎంవీఆర్పీఎస్ ఆఫీస్ నందు ఈ రోజున రిలీజ్ చేయడం జరిగింది. ఈ బహుజన కులాలన్నీ కూడా వాసంతి పసిబిడ్డకు తమ యొక్క మద్దతును తెలియజేసినందుకు బహుజన కులాల అన్ని కులాలందరికీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మా యొక్క కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ ఈ వాసంతి పాప ఒక విషయమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పసిబిడ్డలపై ఆకృత్యాలను ప్రభుత్వం వెంటనే అరికట్టాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలా. నిందితులను ఎన్కౌంటర్ చేయాలా. నిందితులు ఎంతటి వారైనా కూడా ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం.